తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసేటటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్కి సంబంధించినటువంటి అభ్యర్థులు వాళ్ళ నియోజకవర్గ ఎమ్మెల్యే పైన మండిపడుతున్నారు, కోపంతో ఉన్నారు, రగిలిపోతున్నారు. కారణం ఏంటంటే పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఎమ్మెల్యేని కలవడానికి ఎమ్మెల్యే ఇంటికి పోతుర్రట, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు పోతుర్రట. ఎమ్మెల్యే ఇంటికి పోయి సార్ ఉన్నాడా మాట్లాడాలని అంటే సార్ ఇంటికాడ లేడు, క్యాంప్ ఆఫీస్లో ఉన్నారని చెప్తుర్రట. ఆఖరికి పోటీ చేసేటటువంటి అభ్యర్థులు క్యాంప్ ఆఫీస్కి పోతురు. క్యాంప్ ఆఫీస్ పోయి సార్ క్యాంప్ ఆఫీస్లో ఉన్నారని చెప్పి ఇంటికి పోతే చెప్పిర్రు, సార్ ఎక్కడున్నారు అని అడిగితే లేదు సార్ ఇంటికాడనే ఉన్నారని చెప్పి క్యాంప్ ఆఫీస్లో చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తురట. ఆఖరికి పోటీ చేసేటటువంటి అభ్యర్థులకు కోపం వచ్చి సార్ ఇంటికాడ లేడు, క్యాంప్ ఆఫీస్లో ఎటు పోయిండు, అసలు సార్ ఎక్కడున్నాడు అని చెప్పి అడిగితే, గట్టిగా అడిగితే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మనుషులు సారు ఇంటికాడ లేడు, క్యాంప్ ఆఫీస్లో లేరు, సార్ హైదరాబాద్లో ఉన్నాడు, హైదరాబాద్ ముఖ్యమంత్రితోటి మీటింగ్ ఉంది, హైదరాబాద్లో పార్టీ ఆఫీస్లో మీటింగ్ ఉంది, సార్ హైదరాబాద్కి వెళ్ళిపోయిండు అని చెప్పి చెప్తురట. మరి సార్ ఎప్పుడు వస్తారు మరి ఇంటికి, సార్ నియోజకవర్గానికి ఎప్పుడు వస్తారని చెప్పి పోటీ చేసేటటువంటి అభ్యర్థులు అడిగితే సారు ఇవాళ రేపు రాకపోవచ్చు, సారు బుధవారం వస్తాడేమో, సారు సోమవారం వస్తాడేమో, లేకపోతే సార్కి ఇంకా 2-3 రోజులు పడుతుంది. ఇంకొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మనుషులు సారు దుబాయ్ పోతున్నాడు, సార్ అమెరికా పోతున్నాడు, సారు మొత్తం అవుట్ ఆఫ్ స్టేషన్ బిజీగా ఉన్నాడు అని చెప్పి అసలు పోటీ చేసేటటువంటి అభ్యర్థులను కలవనిచ్చేటటువంటి కార్యక్రమం చేస్తలేరు. అయితే పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఎమ్మెల్యేల దగ్గరికి ఎందుకు పోతున్నారు అంటే కడిగి పారేద్దామని, నిలదీద్దామని చెప్పి. ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం, బీసీలకు పెద్దపీట వేస్తాం, బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి బీసీ ప్రజలను ఈ ఎమ్మెల్యేలు కూడా మభపెట్టేటటువంటి కార్యక్రమం చేశారు. ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నియోజకవర్గంలో మీటింగ్లు పెట్టి ఇగో నేను ఇక్కడికి వెళ్ళి పోటీ చేపిస్తున్నా, నేను ఇక్కడికి వెళ్ళి పోటీ చేపిస్తున్నా అని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏం చేశారో తెలుసా? అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊళ్ళే ఒక గ్రామ పంచాయతీలో బీసీ రిజర్వేషన్ వచ్చింది. బీసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు అక్కడ నుండి ఎవరు పోటీ చేయాలని చెప్పి ఈ ఎమ్మెల్యే ఏం చేసిండు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు సర్పంచ్గా పోటీ చేయడానికి రెడీ ఉంటారు కదా. వాస్తవానికి సర్పంచ్కి గుర్తులు ఉండయి, గుర్తులు మీన్స్ పార్టీకి సంబంధించినటువంటి గుర్తులు ఉండయి, వాళ్ళకి ఇండివిజువల్ గుర్తులు ఇస్తారు. రోడ్ రోలర్ గుర్తో, చపాతీ గుర్తో, లేకపోతే గ్యాస్ గుర్తో, లేదా ఏదో డిఫరెంట్ గుర్తులు ఇస్తారు. సర్పంచ్ పోటీ చేసేటటువంటి వాళ్ళకు పార్టీ నుండి బీఫామ్ నుండి, పార్టీ నుండి టికెట్లు ఉండయి, కానీ పార్టీ మద్దతు ఉంటుంది. ఇక పలానా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తినే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేస్తున్నాడు, ఈయనకు మీరు ఓటేసి గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించినట్టే, ఈయనకు మీరు ఓటేస్తే కాంగ్రెస్కి ఓటేసి గెలిపించినట్టే, ఈయన మా కాంగ్రెస్ అభ్యర్థి, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి ఎమ్మెల్యే అనౌన్స్ చేసుకుంటాడు. అయితే ఎమ్మెల్యే ఏం చేసిందట, ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఈ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించుకున్నాడట. పిలిపించుకొని ఇగో మీరు ముగ్గురు ఉన్నారు కదా, మీరు ముగ్గురు బీసీలు కదా, మీ ఊళ్ళో ఈయనకు బాగా మద్దతు ఉంది, నువ్వు పోటీ చేస్తే బాగుంటుంది, మీరు ఇద్దరు ఈయనకు సపోర్ట్ చేయర్రి, ఏమైనా ఉంటే మనం నెక్స్ట్ తర్వాత చూసుకుందామని చెప్పి ఈ ముగ్గురు వచ్చి ఆయన పక్కన కూర్చుంటే ఈ మధ్యలో ఆయన పోటీ చేస్తాడని చెప్పి ఆ ఇద్దరిని ఎగ్జిట్ చేయించి ఈయన నిల్చోబెట్టిండు. ఇప్పుడు ఈయన నిల్చున్నటువంటి వ్యక్తి దసరా పండుగకు పైసలు ఖర్చు పెట్టిండు, బతుకమ్మకు పైసలు ఖర్చు పెట్టిండు, అంత మంచిగానే సెలబ్రేషన్ చేసిండు. సీన్ కట్ చేస్తే హైకోర్టు చెప్తున్నటువంటి మాట ఏంది, లేదు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు వర్కౌట్ కాదు, రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9 వర్కౌట్ కాదు, మీరు 50% కంటే మించి రిజర్వేషన్ ఇవ్వొద్దు, పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే మీరు ఎలక్షన్స్ పెట్టాలని చెప్పి హైకోర్టు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడు ఈ పోటీ చేసేటటువంటి సర్పంచ్లకు వచ్చినటువంటి బాధ ఏంది, ఎమ్మెల్యే ఏమో నన్ను పోటీ చేయమని చెప్పిండు, సరే అని చెప్పి నేను చెప్పిన 10-15 లక్షలు ఇప్పటిదాకా ఖర్చు పెట్టుకున్నా. ఇటు జెడ్పీటీసీలు కూడా అంతే, జెడ్పీటీసీలు కూడా ఎమ్మెల్యే ఫైనల్ చేసిన వాళ్ళే, ఇన్ఛార్జ్ మంత్రి ఫైనల్ చేసిండు. మీకు తెలుసో తెలియదో 9వ తారీఖు మొన్ననో 9వ తారీఖు మొన్న నామినేషన్ రోజు పొద్దుగాల 8 గంటల నుండి స్టార్ట్ చేశారు, 8 నుండి 12 గంటల దాకా నామినేషన్స్ వేస్తూనే ఉన్నారు. చాలామంది ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాటలు నమ్మి నామినేషన్స్ వేసిరట. కొంతమంది లీడర్లు ఎమ్మెల్యేని అడిగిరట, సార్ మన నామినేషన్ ఏనికి పోతున్నా, హైకోర్టులో ఏం జరుగుతుంది, మరి హైకోర్టులో ఇవాళ విచారణ ఉన్నది కదా, హైకోర్టు పుసుక్కునే మనం కొట్టేస్తారా మనం తీసుకొచ్చిన జీవోను, ఈ రిజర్వేషన్లు వర్కౌట్ అయితే కావంటే ఏం కాదు పో చూసుకుందాం పో అని చెప్పిరట. చాలామంది ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాటలు నమ్మిపోయి నామినేషన్స్ వేసి వచ్చారు. నామినేషన్స్ కంటే ముందు ఆశాభావులు ఉంటారు కదా, నేనే పోటీ చేస్తున్నా, నేనే అభ్యర్థిని, మా ఎమ్మెల్యే నన్నే ఫైనలైజ్ చేసిండు, నేనే ఇక్కడ పోటీ చేయబోతున్నా అని చెప్పి అంటారు కదా, వాళ్ళు మస్తు పైసలు ఖర్చు పెట్టుకున్నారు, బగ్గ పైసలు. ఎవరు కారణము? ఎమ్మెల్యే. ఎందుకని ఎమ్మెల్యే ఏం చేసింది తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క టికెట్ కోసం ఒక 3-4 పోటీ పడతారు. ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెడ్పీటీసీ టికెట్, ఎంపీటీసీ టికెట్ కోసం ఒక 4 ఆశావాహులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంపీటీసీ టికెట్, ఈ ఎంపీటీసీ టికెట్ కోసం ఒక 4 ఉంటారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు.
ఒక ఆయన పేరు రంగయ్య, ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య. అయితే నలుగురు వస్తే రంగయ్యకు టికెట్ కన్ఫర్మ్ చేస్తాడు ఆ ఎమ్మెల్యే. ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్యకి చెప్తాడు, ఏ మీరు నెక్స్ట్ టైం పోటీ చేయర్రి, మన రంగన్ననే ఇక్కడ గెలిచేటట్టున్నాడు, రంగన్నకు నేను మద్దతు ఇస్తున్నా, మన రంగన్నే పోటీ చేయబోతుండు. ఇక మిగతా పాపం మా ముగ్గురు సైలెన్స్ అయిపోతారు. ఇక రంగయ్య ఫైనల్ అన్నట్టుగా. రంగయ్యకు టికెట్ ఫైనల్ అని చెప్పి ఎమ్మెల్యే అనౌన్స్ చేసుడుతో ఇక రంగయ్య అవుతాడా, మా ఎమ్మెల్యే నా వెనకాల ఉన్నాడు, నా ఎమ్మెల్యే మా బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఫస్ట్ పైసలు అంటే మస్తు పైసలు ఖర్చు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ రంగయ్య పోయి ఎమ్మెల్యేని కలుద్దామంటే ఎమ్మెల్యే లేడు. ఎందుకంటే రంగయ్య అడిగేటటువంటి ప్రశ్నలకు ఎమ్మెల్యే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. రంగయ్య పోయి అడుగుతాడు, సార్ రిజర్వేషన్లు ఉంటాయని చెప్పిర్రు, ఏం కాదు పోయి పోటీ చేయిపో అన్నారు, నువ్వే గెలుస్తావు, పైసలు ఖర్చు పెట్టుకో అన్నారు, పైసలు ఖర్చు పెట్టినా మొత్తం ఆ మండలం అంతా తిరిగిన అంత ఆగమాగం పరిస్థితి, ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థమైతే లేదు, ఏదో ఒకటి చెప్పుర్రు అంటే ఎమ్మెల్యే లేడు. ఎమ్మెల్యే కలిసే పరిస్థితి లేదు. అభ్యర్థులు అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే చేతులు ముడుచుకొని తెల్లమొహం వేసుకొని హైదరాబాద్ పారిపోయాడు. హైదరాబాద్లో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. వీళ్ళే అనౌన్స్ చేసారు. ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించినటువంటి టికెట్లు రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. మొత్తం ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం. ఆ ఎమ్మెల్యేలు ఎవరికి చెప్తే వాళ్ళే ఫైనల్. ఎమ్మెల్యేలు అనౌన్స్ చేసిరట, అయ్యో ఈ ఊళ్ళకి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది ఉర్రు, ముగ్గురు మీరు పోటీ చేద్దాం అనుకుంటారా, ముగ్గురు పోటీ చేస్తే శేఖర్ నువ్వు పోటీ చేయి, సుధీర్ నువ్వు సైలెన్స్ ఉండు, నువ్వు లలిత్ కుమార్ నువ్వు సైలెన్స్ ఉండు అని చెప్పి ఒక ఆయన పేరు అనౌన్స్ చేసుడు, ఆయన పోటీ చేయమని చెప్పుడు, మిగతా వాళ్ళు సైలెన్స్ ఉండడు, ఎమ్మెల్యే చెప్పింది ఫైనల్ అవుడు. ఎమ్మెల్యే ఎట్లా చెప్తే అట్లా నియోజకవర్గాలలో ఎమ్మెల్యే ఎవరిని పోటీ చేయమంటే వాళ్ళు పోటీ చేయాలి. గిట్లా చేసినటువంటి ఎమ్మెల్యేలు మరి పోటీ చేయమని చెప్పి అభ్యర్థులు వస్తే వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. సమాధానం లేక సారు హైదరాబాద్లో పండుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ నియోజకవర్గాలు ఇడిచిపెట్టారు, మొత్తం హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో పాగా వేసారు. ఇప్పుడు ఆ పోటీ చేసేటటువంటి అభ్యర్థులు పోయి సార్ ఎక్కడున్నాడని అడిగితే చెప్పే పరిస్థితి లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అట, లేదు ఫోన్ చేస్తే లేపుతలేరట. పోటీ చేసే అభ్యర్థులు ఎమ్మెల్యేకి ఫోన్ చేసి సార్ మరి ఎలక్షన్స్ ఉంటాయా సార్, ఏం కథ సార్, మరి ఎట్లా సార్ అని చెప్పి అడుగుదామంటే కూడా ఫోన్ లేపుతలేరు. ఫోన్ లేపే పరిస్థితే లేదు. ఫోన్ ఎందుకు లేపాలి వీళ్ళు? అన్నీ చెప్పినాం, అయిపోయింది, పైసలు ఖర్చు పెట్టుకురు, ఆయనతో బోల్తా పడ్డది, మేమేం చేయాలి? ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థులు టెన్షన్లో ఉన్నారు, ఏం జరగబోతుందని చెప్పి. మళ్ళీ పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే వస్తుందా, బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తుందా రాదా, ఏం జరుగుతుందో తెలియదు కదా. ఆ ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే మీటింగ్ పెట్టి అందరినీ కూర్చోబెట్టి ఏం కాదు మేము చూసుకుంటాం అని అనొచ్చు. ఎమ్మెల్యే లేడు, కథ లేదు. ఎమ్మెల్యేలే హైదరాబాద్లో ఉన్నారు. అభ్యర్థుల పరిస్థితి ఏంది? చాలామంది అభ్యర్థులను ఎమ్మెల్యేలే కన్ఫర్మ్ చేసిర్రు, నువ్వు పోటీ చేయి అని చెప్పి. ఇప్పుడు ఆ అభ్యర్థులు అందరూ టెన్షన్ పరిశాన్లో ఉన్నారు, ఏం చేయాలో అర్థమైతే లేదు. ఎమ్మెల్యే గెలవనీకపోతే క్యాంప్ ఆఫీస్లో లేడు, ఇంటికాడ లేడు, సారు బయటికి పోయిండు, సారు హైదరాబాద్లో ఉన్నాడు, సారు బయట దేశానికి పోతుండు, సార్ రానికి 2 రోజులు పడుతుంది, సార్ రానికి 5 రోజులు పడుతుంది అని చెప్పి ఎవరింటికి పోయి అడిగినా అదే చెప్తుర్రట. కొంతమంది ఎమ్మెల్యే పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్లు చేసి సార్ ఏడున్నాడు, మరి కలవనికి రావాలని ఎట్లా అంటే ఏమేమి బయట ఉన్నాము అని ఈ ఎమ్మెల్యే చెప్తాడు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు. ఎవడైనా ఫోన్ లేకపోతే, ఎవడైనా ఫోన్ లేపినా సార్ బయట ఉన్నాడని చెప్పురని అనుడితోటే ఎవరైనా ఊళ్ళోకి వెళ్ళి ఫోన్ చేసి సార్ ఏడున్నాడంటే మేము బయటికి పోతున్నాం, బయట దేశానికి పోతున్నాం అని కూడా చెప్తారు వీళ్ళు. ఊళ్ళో అర్థం కాదు కదా ఏం జరుగుతుంది ఏందో. ఈ కథ నడుస్తుంది ఇప్పుడు. ఆఖరికి ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాద్కి వచ్చేసారు. కారణం ఏంది? సమాధానం చెప్పలేక పబ్లిక్కి. ఎందుకంటే వీళ్ళే ఎమ్మెల్యేలే బీసీలకు మనకు 42% రిజర్వేషన్ వచ్చింది, మనకు అవకాశం వచ్చింది, మీరు పోటీ చేయరని చెప్పిండు. సీన్ కట్ చేస్తే పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే మీరు ఎలక్షన్స్ నిర్వహించండి అని హైకోర్టు చెప్పినారు. హైకోర్టు చెప్పుడుతోటే వాటిని పోటీ చేసేటటువంటి అభ్యర్థులు అందరూ ఎమ్మెల్యేల వాళ్ళ ఇంటికి ఉరికి ఎమ్మెల్యే సార్ ఏం సార్ ఈ పరిస్థితి, పాత రిజర్వేషన్లు అంటారు, మళ్ళీ 42% వస్తుందా రాదా, మరి మా ఊళ్ళో ఎస్సీ వచ్చింది, మా ఊళ్ళో ఎస్టీ వచ్చింది, మా ఊళ్ళో జనరల్ వచ్చింది, మరి మా ఊళ్ళో బీసీ వచ్చింది, ఏంది సార్ అని చెప్పి అడుగుదామని పోతే లేడు. ఎమ్మెల్యే సార్ నహి, ఎమ్మెల్యే సార్ హైదరాబాద్లో ఉంటాడు. ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఎందుకు ఉంటాడు, కాన్స్టిట్యున్సీలో ఎందుకు తిరుగుతాడు? సార్ కావాల్సింది హైదరాబాద్ కదా. జనాలను కలిసే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు చాలామంది పోటీ చేసే అభ్యర్థులు ఎమ్మెల్యే కనబడితే ఎమ్మెల్యేని గట్టిగా అడుగుదామని అనుకుంటారు, నిలదీద్దాం అనుకుంటారు. నువ్వే కదా చెప్పింది పోటీ చేయమని, మాకేం కాదన్నావు కదా, మరి ఇలా ఏంది మా పరిస్థితి అని చెప్పి ఇలా అభ్యర్థులు గట్టిగా అడిగే కార్యక్రమం చేయబోతున్నారు. ఎమ్మెల్యే కనబడతలేడు, కోపంతో ఉన్నారు, మొత్తం ఇట్లా ఊగిపోతున్నారు పోటీ చేసే అభ్యర్థులు. ఇటు జెడ్పీటీసీ అయినా, ఎంపీటీసీ అయినా, సర్పంచ్ అయినా కోపంతో ఇట్లా ఊగుతుర్రు. కానీ వీళ్ళు మాత్రం ఎమ్మెల్యేలు మాత్రం సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అందరూ దాదాపు 100%లో 64 మంది ఎమ్మెల్యేలలో నియోజకవర్గాల్లో దాదాపు ఒక 14-12 మంది ఎమ్మెల్యేలు ఏదో ఉన్నారట. మిగతా వాళ్ళు మొత్తం హైదరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, లేకపోతే ఇక్కడ చిన్న ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, లేకపోతే ఇక్కడ కిరాయికుంటారు. ఇక అంత ఆగమాగం అన్నట్టు ఉంటే జూబ్లీ హిల్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ఇక గటే జూబ్లీ హిల్స్ పైనే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, మడికొండ అటే ఇక మొత్తం అదే. ఇటు ఉండే పరిస్థితే లేదు. హైదరాబాద్కి వచ్చినా కూడా మంచి మంచి సిటీలే చూసుకుంటారు ఎమ్మెల్యేలు.
ఒకానొక టైంలో కొంతమంది ఎమ్మెల్యేలకు తిరగడానికి కారు లేదు. ఇలా BMW కార్లు కొన్నారు, రేంజ్ రోవర్ కార్లు కొన్నారు. ఇలా పెద్ద కథ, ఇక మామూలు వ్యవహారం కాదు అదంతా. చూద్దాం ఏం జరగబోతుందో. ఎమ్మెల్యేలు మాత్రం ముఖం చాటేసారు. ఎమ్మెల్యేలు కనబడే పరిస్థితి లేదు జనాలకు. ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అయిపోయిన తర్వాతనే ఊర్లోకి వద్దాం, అప్పటిదాకా మనం పోవద్దు అని చెప్పి అనుకుర్రట. నియోజకవర్గాన్ని పోవద్దని ఫిక్స్ అయ్యారట. కొంతమంది ఎమ్మెల్యేలు రాత్రి పోయి పొద్దుగాలు వచ్చేస్తారు, మళ్ళీ జనాలకు కనబడకుండా రాత్రిపూట పోతుర్రు ఇంటికి. పోయి వెంటనే పొద్దుగాల తెల్లవారుజామున 5 గంటలకు హైదరాబాద్కి వస్తారు. ఎందుకంటే జనాలు పోతుర్రు ఇంటికి, ఎమ్మెల్యేలు ఇంటికి పోయి ఏమైందని అడుగుతుర్రు. ఈ తాకిడి ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోతుర్రు. పోయి రేవంత్ రెడ్డికి చెప్తారట, సార్ అందరూ మా ఇంటికి వచ్చి మమ్మల్ని అడుగుతుర్రు ఏమైందని, మాకు ఏం చెప్పాలో అర్థమైతలేదు. ఏంది సార్ ఇది రిజర్వేషన్ల కథ ఏంది, మరి అవుతుందా కాదా, అసలు మీరు ఏం చేయబోతురు, సుప్రీంకోర్టుకి ఏమైనా పోతారా, హైకోర్టులో మళ్ళీ కౌంటర్ పిటిషన్ వేస్తారా, అసలు ఈ 42% రిజర్వేషన్ వర్కౌట్ అవుతుందా కాదా చెప్పండి సార్. మా నియోజకవర్గ జనం బీసీలు అందరూ వచ్చి మా ఇంటికాడ కూర్చుంటుర్రు, మా ఇంటికాడ మమ్మల్ని అడుగుతుర్రు, మాకు ఏం చెప్పాలో అర్థమవుతలేదని చెప్పి ఎమ్మెల్యేలు తలలు పట్టుకునే పరిస్థితి. రేవంత్ అన్న అడిగితే రేవంత్ అన్న అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితే లేదు. రేవంత్ అన్న కొంతమందికి అపాయింట్మెంటే ఇస్తలేడట ఎమ్మెల్యేలు వచ్చి కూడా ఉల్టా నన్ను ప్రశ్నలు అడుగుతారు, నేను వాళ్ళకి సమాధానం చెప్పాలన్నా తర్వాత చెప్తా పో అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా కలిసే పరిస్థితి లేదు. చూద్దాం ఏం జరగబోతుందో.